हाय फ्रेंड्स वेलकम टू नर्सरी स्वप्न व्लॉग्स अंदर బాగుండాలి అందులో మేము ఉండాలి షాపింగ్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ రోజు బట్టలు అయితే పెడతాం మా వాళ్ళై మేము తీసుకున్న బట్టలు అయితే ఎట్లున్నాయో చెప్పండి ఫ్రెండ్స్ చూసి ఫస్ట్ అయితే పిల్లల నుండి మొదలు పెడదాం ఇది వచ్చేసి మా పాపది ఫ్రెండ్స్ చూడండి మా పాప డ్రెస్ దసరాకి వేసుకుంటానని చెప్పి దసరా రోజు వేసుకుంటానని చెప్పి తీసుకున్న ఫ్రెండ్స్ ఇదన్నా మా కోడలు డ్రెస్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రాక్ ఇది కూడా మా కోడలే ఇది వచ్చేసి మా పిల్లలు అంటే ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్ అంటే ఒక ఆమె కోడలు ఇంకా పాప బాబు అందుకే పిల్లలని అంటున్నా ఇది మా అబ్బాయి ఫ్రెండ్స్ డ్రెస్ పెట్టి డ్రెస్ పిల్లలైతే అందరూ అనుకొని తీసుకున్నారు దసరా రోజు బతుకమ్మ రోజు అందరూ సేమ్ ఉండాలని చెప్పి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇది దసరా రోజు వేసుకుంటారంట ఇది వచ్చేసి మా సారీ 4 తీసుకున్నాం ఫ్రెండ్స్ మా సారీకి అయితే 1 2 3 4 చూడండి ఫ్రెండ్స్ వైట్కి బ్లాక్ బాగుంటుందని చెప్పి బ్లాక్ కలర్ జిన్ అయితే తీసుకున్నాం కాంబినేషన్ బాగుంటుంది వైట్ ఉంది బ్లాక్ ఇట్లా దసరా రోజు అని చెప్పి ఇది ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే పిల్లలకు మా సారీ ఇట్లా తీసుకున్నాను అదేంటి మీ చీర లేదా అని అడగచ్చు నేను తీసుకోలేను ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి తీసుకోలేను ఫ్రెండ్స్ ఉన్నాయి నాకు చాలా ఉన్నాయి అన్నీ చీరలు ఉండగా ఎందుకని చెప్పి తీసుకోలేను ఫ్రెండ్స్ నేనైతే మా బట్టలు ఎట్లున్నాయి ఫ్రెండ్స్ మా పిల్లలవి మా సార్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మనం ఎట్లున్నా కానీ మన పిల్లలకైతే ఉండాలి కదా ఫ్రెండ్స్ పిల్లలకు మనం కష్టపడేది మనకు ఎట్లా డబ్బులు ఉన్నాయా లేదా అనేది వాళ్ళకి ఏం తెలుసు పిల్లలనైతే మనం కష్టపెట్టదు కదా సంవత్సరానికి ఒక రోజు వస్తుంది కాబట్టి పిల్లల్ని సంతోషంగా ఉంచడే మన బాధ్యత అని చెప్పి పిల్లలకైతే ఇది లేదనుకుంటానైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ షూల కాడికే తీసుకున్నాం ఇక ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత అంతే కదా మనకున్నా లేకున్నా మన పిల్లలకైతే తీసుకోవాలి కదా అట్లా అని చెప్పి మా సార్కి కూడా చాలా రోజులు అవుతుంది మా సారు పోయినసారి తీసుకోలేడు పండగకి అప్పుడు నేను తీసుకున్నాను ఈసారి మా సార్ తీసుకున్నాడు నేను తీసుకోలేను అంతే ఇక ఒకళ్ళు ఒక సంవత్సరం త్యాగం చేస్తే మళ్ళొక సంవత్సరం త్యాగం చేసినాం ఫ్రెండ్స్ అంతే కదా ఇక ఉంటాయి కదా ప్రతి ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనము ఉండాలని చెప్పి అయితే ఇక అర్థం చేసుకుంటాం ఫ్రెండ్స్ మా ఆయనైనా నేనైనా కానీ ఇక ప్రతి ఇంట్లో అంతే కొన్ని సంతోషాలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి బాధలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడాలి ఖచ్చితంగా నిలబడేది కలహాలు లేని కుటుంబం అంటారు నాకు తెలిసి అది మేము అనుకుంటున్నాం అందరూ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది అడ్జస్ట్ అవుతారు కొంతమంది అడ్జస్ట్ కాదు ఫ్రెండ్స్ ఏ విషయాల కాడైనా కానీ అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకునేది భార్యాభర్తల బంధమని నా ఒపీనియన్ మీరు ఎట్లనే ఉన్నారా మీరు ఎట్లున్నది మీ రిలేషన్ ఎట్లుంది కొంతమంది కొన్ని రకాలు ఉంటారు మనిషికి ఒక రకం ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి అట్లా అంటున్నా ఇప్పటికైతే ఇదే షాపింగ్ అయితే దసరా షాపింగ్ మా పాపకి ఇక జ్యువెలరీ ఇట్లా తీసుకున్నా అది కూడా అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ షార్ట్లోనైతే అప్లోడ్ చేస్తా ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు ఈసారి అంతంత మాత్రాన్ని కానీ చేసిన షాపింగ్ మీకు చూపెట్టాలి ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీకు అన్నీ షేర్ చేసుకోవాలని అయితే చూపెడుతున్నా ఫ్రెండ్స్ అవి కూడా జ్యువెలరీ కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే ఇంకా మీకు మంచి వీడియోలు అయితే ఇస్తా మా ఫ్యామిలీ అంతా ఎక్కడ వేయరు లైక్లు అయితే చాలా తక్కువైనాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోనైతే ఇది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మా డ్రెస్సులు ఎట్లున్నాయో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్
Please subscribe my channel. Bye.